బ్యాక్ టు ఆ ఛానల్ దేవికా గరపట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక పుచ్చకాయ తీసుకున్నానండి. అందులో హాఫ్ తీసుకుంటున్నాను. దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. మనకి దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయండి. దీన్ని డైరెక్ట్గా తీసుకోవడమే మంచిది. అండ్ దీనివల్ల బాడీ అనేది ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ మనం స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది మనము ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ ఏం తీసుకోకుండా వెయిట్ లాస్కి యాడ్ అవుతుంది. స్కిన్ అనేది సూపర్గా గ్లో అయిపోతుంది. అండ్ దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక ఫుల్ బౌల్ ఆఫ్ పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ షుగర్, సాల్ట్, లెమన్. షుగర్ అనేది మీకు ఇంట్రెస్ట్ లేదు, యాడ్ చేసుకోవద్దు అన్నప్పుడు 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ స్కిప్ చేయొచ్చు. సాల్ట్ అనేది పించ్ యాడ్ చేసుకోండి. అండ్ హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుని అది యాడ్ చేసుకోండి. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జ్యూస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము. అండ్ ముందుగా మిక్సీ తీసుకుని మనం ముందుగా తీసుకున్న పదార్థాలతో మనం అవన్నీ యాడ్ చేసేసుకుందాం మిక్సీ జార్లో. సో దీనివల్ల చెప్పుకున్నాం కదండి, చాలా యూజెస్ ఉంటాయి. అండ్ చిన్నపిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు డైరెక్ట్గా తీసుకోవడం వల్లే ఏ ఫ్రూట్ అయినా మీకు యూజెస్, ఆ బెనిఫిట్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. అండ్ మీరు అలా డైరెక్ట్గా తీసుకోలేరు, ఇలా లిక్విడ్గా తీసుకుందాం అన్నప్పుడు మీరు ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు యూజెస్ ఉంటాయి. అండ్ సమ్మర్లో రీఫ్రెషింగ్ డ్రింక్ అండి, మంచి రీఫ్రెషింగ్ డ్రింక్. సో ఈవినింగ్ టైమ్స్ 4-5 ఆ టైంకి తీసుకోవచ్చు. హెల్దీగా మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో దీన్ని మిక్సీ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇదే కన్సిస్టెన్సీలో తీసుకోండి. అండ్ వాటర్ మిలన్ గింజలు, సీడ్స్ తీయాల్సిన అవసరం ఏం లేదు, ఇందులోనే కలిపి మిక్స్ చేసేసుకోవచ్చు. అవి కూడా హెల్త్కి చాలా మంచివి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో మన జ్యూస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కదండి, అది మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ నేను దీంట్లోకి వాటర్ మెలన్ పీసెస్ చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. జ్యూస్ అయితే అద్దిరిపోతుంది. ఈ విధంగా పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటే జ్యూస్లోకి, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఈ విధంగా ట్రై చేసి చూడండి, అద్దిరిపోతుందంటే. ప్రతి సిప్లో ఒక్కొక్క పీస్ వచ్చి మనకి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ అనేది. ఒక్కసారి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి. అండ్ క్రష్డ్ ఐస్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఐస్ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. మనకి చాలా రీఫ్రెషింగ్ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్న జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ రెడీ టు సర్వ్. సో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, టైం ఏం లేదు దీనికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.